ప్రతి ఒక్క అమ్మాయి కానీ, అబ్బాయి కానీ మంచి స్కిన్ కావాలి అని అనుకుంటారు. అయితే మనం ఫస్ట్‌గా సెర్చ్ చేసేది ఏంటి అంటే ఏ సోప్ బావుంటుంది? ది బెస్ట్ సోప్ ఏది అని యూట్యూబ్‌లో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు గదా! అయితే దానిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా ప్రధానమైనవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నియాసినమైడ్ కానీ, గ్లిటథయోని కానీ, క్యారట్ ఆయిల్ కానీ ఇవి దేంట్లో అయినా ఇంక్లూడ్ అయ్యున్నాయంటే మనం పర్ఫెక్ట్‌గా ఆ సోప్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చాలా చాలా యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్న సోప్‌ని, స్కిన్ లైటనింగ్ అయ్యే సోప్‌ని, స్కిన్‌ని చాలా ఫెయిర్‌గా చేసే సోప్‌ని, స్కిన్‌లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మొత్తాన్ని బయటికి పంపించి డెడ్ సెల్‌ని రిమూవ్ చేసి మన స్కిన్‌ని ఫెయిర్‌గా, అందంగా చేసే ది బెస్ట్ స్కిన్ లైటనింగ్ సోప్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు లేటు ఆ సోప్ ఏంటో చూసేద్దామా? మీరు గనక మొదటిసారి చూస్తున్నారా? ఇంకెందుకు లేటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. చలో. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి స్కిన్ లైటనింగ్ సోప్ గురించి రివ్యూ మీతో వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే సోప్ ఏంటో తెలుసా? కోజీ కేర్ ప్లస్ స్కిన్ లైటనింగ్ సోప్. ఈ సోప్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్ని రిమూవ్ చేయడానికి ఈ సోప్ బాగా యూజ్ అవుతుంది. తర్వాత యాక్నే ఉన్న, చిన్న చిన్న మచ్చలు ఉన్న, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న స్కిన్ టోన్ని చాలా ఈవెన్గా చేస్తుందంట ఈ సోప్. పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, స్కిన్ని చాలా బ్రైటన్ అప్గా కూడా చేస్తుందంట. మనం ఏదైనా ఒక సోప్ గురించి కానీ ఒక క్రీమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలండి. ఇందులో అయితే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక 6 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్, నియాసినమైడ్, లికోరైస్, మల్బరీ, రోజ్ హిప్ ఆయిల్, క్యారెట్ ఆయిల్, కొజిక్ యాసిడ్, గ్లిటథయోని, ఆర్బుటిన్, వైటమిన్ సి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ స్కిన్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. స్కిన్ యంగ్గా ఉంచడానికి మనకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 100% హెల్ప్ అవుతాయి. సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ ఏంటంటే ఆ యూవీ రేస్కి ఎఫెక్ట్ అవుతాయండి. ఆ ఎఫెక్ట్ అయిపోయి ఆ స్కిన్ ఏదన్నా రెడ్గా ర్యాషెస్ లాగా, మనం బయట పొల్యూషన్కి వెళ్తాం, అదంతా కూడా డస్ట్, ఆ ఇంప్యూరిటీస్ అంతా మన స్కిన్లో ఉండిపోతాయి కదా. మీరు ఈ సోప్తో వాష్ చేసుకుంటే ఆ డెడ్ సెల్ని రిమూవ్ చేస్తుంది, ఆ స్కిన్ మీద ఉన్న పొల్యూషన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుందంట. మనకి ఇది ఒక మంచి యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. పర్ డేకి వచ్చేసి 2 టైమ్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ సోప్ తోటి ఫేస్ని వాష్ చేసుకోండి. స్కిన్ చాలా చాలా ఫెయిర్గా వస్తుంది, చాలా లైటనిప్ అవుతుంది. యాక్చువల్గా ఏంటి అంటేనండి, నియాసినమైడ్ కానీ, ఆర్బుటిన్ కానీ, క్యారెట్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మన చర్మంలో ఏదైనా సరే డ్యామేజెస్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి గ్లూటథయోన్ ఒకటి, క్యారెట్ ఆయిల్ ఒకటి స్కిన్ని చాలా ఫెయిర్గా, చాలా యంగ్గా మారుస్తుంది అనమాట. మరి ఇంకెందుకు లేటు, మీకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకసారి ఈ సోప్ని తెచ్చి యూజ్ చేయండి. మీరు జస్ట్ ఒక 2 డేస్ నార్మల్ మీ స్కిన్ మీద ఎక్కడైనా అప్లై చేసుకోండి. మీ స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ లేదనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఇది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు. మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు ఈ సోప్ని. లైటనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. ఓకేనా? ఇది ఈరోజు ఈ సోప్ రివ్యూ. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.